హాయ్ గాయ్స్, హకూనా మటాటా. మార్నింగ్ మా డేని పిల్లలం బెడ్ కాఫీతో స్టార్ట్ చేసాం. మాకు బెడ్ దగ్గరికి ఇస్తారు, ఎందుకంటే మేము పడుకోలేసరికి లేట్ అయింది కాబట్టి. ఇక సంక్రాంతి రోజు పొద్దున్నే అంటే ఎట్లా ఉంటుంది, ముందే ఆ సరదాలు, సంతోషాలు, ఫ్యామిలీ నవ్వులు అన్నిటితో మేము మా డేని అయితే స్టార్ట్ చేసేసాము. అందరూ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే మా చెల్లి మాత్రం దొంగచాటుగా చికెన్ పీసెస్ వేసింది నోట్లో, ఎందుకంటే దానికి చికెన్ అంటే అంత పిచ్చి. ఇక మా పెద్దత్త మమ్మీ కలిపి గారెలు వేస్తుంటే మా చిన్నత్త పూర్ణాలు చేసింది. ఇక అందరం కలిసి జుడియోకి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోయాం. డాడీ ఇచ్చిన మనీ మేము ఇంకెవ్వరం ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే ఆ ముందు రోజు మొత్తం ఫ్లాప్ అనమాట. మాకేమీ మంచి కలెక్షన్ ఎక్కడ దొరకలేదు కాబట్టి పిల్లల కోసం జుడియో కలెక్షన్కి వెళ్దాము అని చెప్పేసి జుడియోకి వచ్చాము. మా చెల్లి వేసుకున్న ఫ్రాక్ నాకు నచ్చింది, చాలా బాగుంది కదా, క్యూట్గా. ఇక నేను చిన్ను మిల్కీ పానీపూరి తినేసాం. మేము తినొచ్చేసరికి వీళ్ళందరూ ఆర్కే కలెక్షన్స్లోకి వెళ్ళారు. ఇక్కడ కలెక్షన్స్ బాగుంటాయి, ఇట్లా సింపుల్ శారీస్కి సపరేట్ ఒక ఫ్లోర్ ఉంటుంది, అంత బాగుంటుందని మమ్మీ చెప్తే అందరం కలిసి వెళ్ళాము. నాకు ఈ బ్లాక్ కలర్ శారీ చాలా చాలా నచ్చింది, బట్ ఇది మా చిన్నతలు సెలెక్ట్ చేసుకున్న శారీ, డైలీ వేర్కి బాగుంటుంది కదా అని చెప్పి. నాకు ఇట్లాంటి సింపుల్ శారీస్ అంటే ఎంత ఇష్టమో, ఎంత ఎలిగెంట్ ఉందో కదా. ఇక నేను అలాంటి శారీస్ ఎక్కడ దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నాను. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే అది ఒకటే పీస్ ఉందని చెప్పి, బట్ చాలా 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 బాగుంది శారీ. ఈజీ టు కేర్, ఈజీ టు హ్యాండిల్ అనమాట. లాస్ట్కి మా వాళ్ళందరికీ ఇక్కడ శారీస్ నచ్చాయి, డైలీ వేర్ శారీస్. అందరూ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. 5000 శారీ అయినా 500 శారీ అయినా మీ మీద ఎలా కనిపిస్తుందో చూడండి. బాయ్.